మీరు గాంధీ ఎక్కడ మన దగ్గర పోస్టింగ్ వేరే వాళ్ళకి చెప్పినట్టు చేయలేదు. మరి ఎట్లా వచ్చిన చంద్రగిరి ఇన్ఛార్జ్ నేను మన ఆఫీస్కి మూడు 8 రోజులు ఉండేప్పుడు పోలే అలా వర్షం పడుతుందో గట్టడు తిరిగినప్పుడు సార్ నేను వచ్చిన ఊళ్ళో కూర్చోవడం తిరిగే కనుక్కున్నాం. అలాగే ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తాం. హీరో సార్ దగ్గరికి అక్కడ ఇన్ఛార్జ్ మాకునేసి మైనర్ బిల్ పెట్టాలి. सरपंच गाరు ఏం గ్లామర్ అంతా ముందుకు వస్తారు కొంచెం కొంచెం ఇప్పుడు తీసుకున్నాడు సైడ్ ఉండండి. చిరంజీవి ఒక సైడ్ ఉండండి. మీరందరూ పచ్చ రావాలా? సైడ్కి రండి. ఒక్కడుగు వెనక్కి అందరు వెనక్కి రండి. నెట్టుకోవద్దు ప్లీజ్ అన్నా. ఒక్కొక్కరు నిదానంగా అందరికి అవకాశం ఉంటుంది. సైడ్కి ప్లీజ్. కొద్దిగా సైడ్కి పండి సైడ్కి పండి. సైడ్కి రండి. సైడ్కి రావాలా? సార్ ఒక్కరు వెనక్కి రండి. వెయిట్ ఎక్కువైతే పాప పట్టుకునే వాళ్ళు అందమ్మా వన్ బై వన్ ఓకే ఓకే సరే సచిన్ చెప్పాలి కదా. ఫోన్ చేయాలన్నా ఎవరు ఒక్కరా 1 by 1. ఒక్క నిమిషం ఆగండి అన్న. తొందరపడబాకండి. కూతురు కొంచెం ఓపి పట్టాలన్నా. జనార్దనం అండి అన్నా. అయిపోయిన వాళ్ళు పక్కకి రండి అన్న. అయిపోయిన వాళ్ళు పక్కకి రండి. రండి పక్కకి రండి అన్న. బాబా మనసు పక్కన మీరు వేస్తారా? కొంచెం వెనక్కు అయిపోయింది. మీరు కలిసారా? అయిపోయింది వెనక్కి సార్. అవకాశం ఏంటి? చూడు
ఫోన్ 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 అవును ఆగునా చిన్న ఓకే పండి బాబా పక్కరండి చదవనా సరే కవర్ చేస్తాను ఓకే ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం 1 by 1 అందరికి అవకాశం వస్తుంది కళ్యాణ్ ఓకే నా సైడ్కి ఉండండి సైడ్ ఉండండి ఓకే రా ప్రవీణ్ ఓకే సార్ ఎదురు రాకండి ఆ సైడ్కి వెళ్ళండి ప్లీజ్ చూడు ఓకే ప్రవీణ్ అవకాశం రాదు చేయండి పెట్టండి సైడ్కి రండి పక్కకి రావాలా ప్రవీణ్ ఓకే సార్ ఆగండి ఉన్నాడు సార్ ఉన్నాడు ఎక్కడికి పోతున్నాను అందరూ టైం ఇస్తున్నారు అందరూ టైం ఇస్తాను అన్నా సైడ్ రానా మీరు పక్క రండి తోసుకుంటే ఎట్టనా రండి రండి కొద్దిగా సైడ్కి రండి అన్న ప్లీజ్ ఫోన్ తీయాలడా సార్ అన్నా మీరు కొంచెం సైడ్ రావాలి ఫోటోలు రావాలి సరిగా సరే అండి గారు సర్పంచ్ గారు పక్క రానా ఎదురు రా పక్కన మాకు ఎదురు రా పక్కన అక్కడ పోవాలా ఫోన్ ఫోన్ బ్రదర్ ఓకే ఎదురు ఎదురు ఇటు పండి సైడ్ పండి సైడ్ అయిపోయింది కదా నా అయిపోయిన వాళ్ళు వచ్చండి పక్కకు వచ్చండి నా అయిపోయిన వాళ్ళు పక్కకు వచ్చండి పొర వాళ్ళకి అవకాశం ఉంది ఓకే సార్ వాళ్ళు ఎవరైనా ఎదురుపోతాడు సైడ్ రండి సైడ్ వచ్చి సైడ్ రా సైడ్ రా చూడు వచ్చేయండి అన్న సైడ్ సైడ్ ఫోటోలు తీసుకున్నాయి కదా మీరు ఎన్ని ఫోటోలు మాకు చూడండి ఓకే ఓకే రండి భాయ్ అటు వెళ్ళిపోండి ఆ సైడ్ వెళ్ళండి సైడ్కి వచ్చేయాలి పక్కకి గబ గబ ఓకే ఓకే గోవింద్ర ఒక్క నిమిషం అన్నా నేను మళ్ళీ చేస్తాను నీకు చేస్తాను
గోవింద్రా పక్కన పక్కన రావాలా పోవాలా అట్లా ఇట్లా ఇటు వచ్చి సార్ ప్లీజ్. ఓకే సార్ ఓకే రా ఓకే సైడ్ రావాలా పోవాలా సర్రని వెళ్ళిపోవాలా సైడ్ ఆపోజిట్ అటు జనార్దన్ అడిగిస్తుంది ఈ ఫోన్ జాగ్రత్త అదే రా ఇటు జరగండి ఓకే ఓకేనా రండి 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 నాన్న ఒకరోజు దించాలి అమ్మరన్నా సైడ్కి రా కిరణ్ 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 ఓకే 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 ఓకేనా అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి ఆడ ఉండబాకండి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నా ఓకే ఓకే సార్ పోవాలా సైడ్ కొండండి తీసుకుంటున్నాము. దాంట్లో కూడా ఎవరైనా ప్రొఫెసర్ ఉన్నారో అందరినీ ఇంటర్వ్యూలు పెట్టి అందరూ ఒక్కొక్కరికి ఓకే రావాలా పోవాలా సరైన రావాలా సైడ్ వచ్చండి వైడ్ వచ్చండి మామా అక్క బొక్కే ఇచ్చండి తర్వాత మిగతాది హలో కాల్ సార్ లైన్లో ఉండవు 10 నిమిషం అక్క అక్క కొద్ది సైడ్కి అక్క అయిపోయింది సైడ్కి అందరూ అంటే అటు ఇటు ఉన్నాడు అక్క అటు జరగండి అక్క అక్క వెళ్ళక్క అటు చూడాలా అక్క 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 వాళ్ళు అయిపోయినా అక్క మీరు సపరేట్ అక్క గ్రూప్ కావచ్చు అక్క ఇటు చూస్తే మళ్ళీ ఊరు రారు వెనక ఓకే సార్ అక్క ఐపిన వాళ్ళు వచ్చండి సైడ్కి వచ్చేయండి ఐపిన వాళ్ళు వచ్చండి పక్కకి రానా రా 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 నాన్న చూడండి ఓకే ఓకేనా
Saying
ఇటు చూడాలా నా ఒకరా బొక్క ఆగనా అయిపోయిన తర్వాత వద్దురు అందరిని పిలవబాక అయిపోయిన వాళ్ళు వచ్చేయండి అయిపోయిన వాళ్ళు వచ్చేయాలా ఉండబాకండి మీరు బయలుదేరండి అయిపోయిన వాళ్ళు వచ్చేయాలా ఇంకా నిలబడబాకండి రాండి రాండి ఓకేనా రా పక్కన సార్ కమిషనర్ సార్ కమిషనర్ సార్ రెడ్ జోన్ అన్నా మీరు ఆగండి సార్ ఓకే రావాలా రండి ఓకే రండి రావాలా సరే నడసండి మీరు అందరూ వెనక్కి రండి అన్నా వద్దు రండి జరుపుకోండి మీరు ఒక్కరు షేర్ చేసుకోండి అదే వెనక్కు ఓకే సార్ రారు సైడ్కి రానండి సార్ కొద్ది సైడ్ కన్నా మీరు అందరూ రమేష్ ఏమన్నాడు చూస్తున్నాం కొద్దిగా కొద్దిగా సార్ ఒకరా ఫోన్ వెనక్కి ఉన్నా ఓకే సార్ ఒకరా చేద్దాం సార్ కొద్ది ఓకే సార్ వెనక్కి రండి మనం ముందు ఓకే సార్ నా రహీం భాయ్ మీరు సైడ్కి ఉంటే నేను తీయగలుగుతాను అన్నది సార్ కొద్దిగా చంద్రబాబు నాయుడు 5 పళ్ళు పడ్డాయి కరెక్ట్ పడి సార్ కొద్దిగా సార్ అందరికి ఇచ్చేయమంటారా అందరికి మేడం अभी पकड़ लो अंदर की क्या नाम हीरो नाम बताओ आपका सर कुछ अंदर लगा सर बिरयानी खाया सुनिए ना बिरयानी खाया नहीं
బాయ్ రహీం భాయ్ చేతికి వెనక్కి మీరు వెనక్కి. ఒకే కుటుంబంలో ఎంతమంది రహీం భాయ్ ఎంతమంది అటు చెప్పాలా చెప్పండి. ఓకే సార్ ఓకే సార్ వెనక్కి వచ్చాను. ఓకే సార్ టైం పడుతుంది. గురు ఓకే సార్ ఓకే సార్ సార్ మీరు రండి వెనక్కి రండి అందరూ. ఎంతమందికి పడింది? అరవకండి ముగ్గురు పన్నారు. ఇట్లా అరవకండి నా చంద్రబాబు అన్న మా మీడియా వదిలేయండి సైడ్ ఉండండి. ఇక్కడ వాళ్ళకి పడింది. ఏ పేరు తల్లి? అంత మైనార్టీస్. ఓకే సార్ क्या पढ़ रहे बोलो? आप क्या पढ़ रहे? भाई बोलो. నా మీరు ఫోన్ తెచ్చండి నాకు. ఓకే అక్కడ కూడా పడింది. అక్కడ చూడాలి. చూడండి బాగుంది. ఇప్పుడు బాగుంది. బాగుంది. అప్పుడు బాగుంది. బుడ్డా పడింది. కొత్త చేసేవారు చెట్టు. జీవన్ కూర్చుని మీరు అందరూ కొద్ది ఫోన్ తీయాలి. పింఛన్ తీసుకుంటా లేదా? పింఛన్ వస్తుందా సార్? ఓకే దిగండి సార్. సార్ సార్ ఏడున్నాం సార్. రైట్ ఇక్కడ మీరున్నారు. మీరు ఒక సైడ్ ఉంటే మీరు ఒక సైడ్ ఉంటున్నారు సార్. ఓకే సార్. తల్లికి వదిన పడిందా? దగ్గర డబ్బులు పడినాయి కదా? ఉంది ఏం పేరు? ఎంతమంది ఎక్కడ తెలియదు? అన్నకు పడిందా? అన్నకు కూడా పడింది. ఏం చేసిన డబ్బులు? సైకిల్ కూడా ఇది. సైకిల్ చూపిలే ఇక్కడ సైకిల్ గుర్తు మందే, సైకిల్ మందే. ఓకే బాయ్. సైడ్ రెండు మంత్ రండి తీసుకోండి. పింఛన్ పడుతున్నావా? వచ్చేది చెప్పరే. కొద్దిగా ఇది పట్టుకో. వాళ్ళకి తలా ఒకటి తలా ఒకటి అక్కడ చూడండి అమ్మా. దానా కొద్దిగా జరగన్నా. ఓకే సార్. ఓకే ఎటు మంత బాగున్నా? ఎంత పడింది? మాట 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 రాదు. లెక్క అయితే వస్తుంది. 4,000 వస్తుంది అని చెప్పదు. దూరం ఉండాల్సిందే. మాకు ఇచ్చండి గ్యాప్. నమస్కారం.
స్టెప్ దిగండి. పిల్లలు ఎక్కడ ముగ్గురు వాళ్ళ కోసం వచ్చినాం. మీరు వెనక్కి ఉంటే अल्ताफ हुसैन चलो ఓకే సార్. अम्मा पैसे तुम्हारा दिया कपड़े दिलाए पैसे लिया साइकिल बोल लिया సైడ్ పండి అందరూ ప్లేస్. బాయ్ బాయ్ సైడ్ కొద్దిగా పక్కన మీడియా ఓకే సార్. चंद्रबाबू नायडू सर दिलाया तुम्हारा साइकिल नहीं यस चलो लगाओ చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని మాకు ఒక ఆశ్రమం కల్పించాలని కోరుకుంటున్నాం. మా శ్రీరామ్ ఫోటో తీసుకోండి సార్. ఒక్కసారి ఫోటో ఒక్క పట్టుకోండి ఫోటో. ఓకే ఓకే ఫోటో ఓకే ఓకే మా పక్కన మీరు జనక్ డబ్బులు వాడుకుంటున్నావా బాగా వినపడుతుందా ఓకే అక్కడ చూడు పిల్లలు లేరా కొద్దిగా ఒక్కడికి పడింది ఓకే సార్. సార్ కొద్దిగా ఆన్లైన్ ఫోటో ఓకే ఓకే సార్. పెడతారు మళ్ళీ పెడతారు ఓకే సార్. ఓకే పిల్లలకి ఇద్దరు కండవది అది కండవది జీవన్ కానీ ఫాస్ట్గా రామ్మా ముందుకు రామ్మా తల్లి. జీవన్ సార్ ఓకే సార్ ఓకే 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 ఎదురు సార్ ఎదురు సార్ సైడ్కి రావాలా అందరు పక్కన ఒక్కరు సైడ్కి రండి. జవాన్ కూర్చో జవాన్ కూర్చో సార్ కొద్దిగా ఓకే పట్టుకోండి సార్ 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 ఓకే సార్ ఓకే జవాన్ సైడ్కి రా జవాన్ సైడ్ చంద్రబాబు ఓకే ఓకే సార్ ఓకే లాగేయండి సర్రని లాగండి తమ్ముడు చేదేనా ఓకే తల్లి చూడమ్మా డబ్బులు తీసుకున్నాను ఇంకోటి ఇంకోటి ముందు ఎవరిదిరా సైకిల్ ఆడబెట్టి సార్
సార్ ఓకే అక్కడే ఆడవుండు పైన ఓకే రా ముందు కూడా మీరెళ్ళి పక్క పోవాలి అందరూ అందరు పక్క పోవాలి ఓకే సార్ ఏం చేసిన డబ్బులు అమ్మ ఏం చేసింది ఎవరమ్మా మీ పిల్లలేనా పిల్లలకి బట్టలు కొనిచ్చా బాగా బాగున్నాయా రైట్ గుడ్ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకోండి బాగా చదువుకోవాలి రైట్ థ్యాంక్ యూ కిషోర్ నాయుడు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మండల పార్టీ ఆంధ్ర రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి గారు మన గూడూరుకి రావడం నిజంగా మన అదృష్టం. సుపరిపాలనలో కార్యక్రమంలో ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో 50 ఏళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్ లో పడ్డాయో అలాగే ఎవరికైతే పింఛన్ 4000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చాయా లేదా ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వాళ్ళతో చర్చించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మనల్ని మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని గూడూరుకి ఈ యొక్క కార్యక్రమానికి సుపరిపాలన తొలివేడి కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు సోదరులు మా చంద్రమోడీకి పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి నరసింహనాయుడు గారికి మా శ్రీధర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇక్కడ కళాకారుల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేశాము. అది మొత్తం R&B చేసి పూర్తి అయింది. దాని సంబంధించిన అప్రోచ్ రోడ్ లేని కారణంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అక్కడ నుంచి బస్సులు వచ్చే పరిస్థితి లేదు. ట్రాఫిక్ అంతా ఇబ్బంది పరిస్థితి. అది కూడా ఈరోజు మంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి ఒక రికమెండేషన్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కువ సంవత్సరం నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ ప్రతి ఎస్సీ గారు కూడా ఉంటుంది ఆల్రెడీ చెప్పాం. అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి డబ్బులు రాలేదని. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 38 కోట్ల దాన్ని 63 కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టు 2 కోట్ల వరకు వర్క్ చేసి మళ్ళీ గతంలో ఇంతకుముందు ప్యాకేజీ పూసుకెళ్ళిపోయినాడు. దానివల్ల 2 సంవత్సరాలు ఫ్లైఓవర్ గురించి ఇక్కడ రాలా. ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి R&B అధికారులు తెలియజేస్తున్నాం. మంత్రి గారు కూడా చెప్పాము. దయచేసి ఈ విషయంలో గట్టిగా ఉండండి. పిలిపించండి, కాంట్రాక్ట్ పిలిపించండి. అందుకే కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు బిల్లు ఆపేయడం అనేది అన్యాయమైన పరిస్థితి. కాబట్టి దయచేసి R&B అధికారులు ఇక్కడ పరిస్థితి చేసే పరిస్థితి చేసే ఊరుకునే పరిస్థితి తెలియజేసి అది కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో అనేక R&B రోడ్లన్నీ కూడా మంత్రి గారికి అక్కడ లీడర్లు స్థానికులందరూ కూడా రెకమెండేషన్స్ ఇచ్చారు. వాటి ఎందుకు కూడా త్వరలో ఖచ్చితంగా ఫేజ్ మెంబర్గా అంతా ఒకసారి చేయాలంటే కష్టం కాబట్టి ఏదైతే ముందు ఇంపార్టెంట్ అవన్నీ కూడా మా మంత్రి గారు మాకు శాంక్షన్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి మా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పప్పు వేదిక మీద కూర్చోవలసిన కోరుతున్నాను. ఇప్పుడు మా మంత్రి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. పటాసులు కూడా పనిచేయాలి, ఆపాలి. ఆ పటాసులు ఉంటే సుపరిపాలనలో తొలుగడుగు కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గానికి రావడం
అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, నా సోదరుడు కాశ్యం సునీల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అధికారులకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం. ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, వారి మొహంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన, కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. అదేవిధంగా ఒక ముసలవ్వ గారు, నలుగురు గారు ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే, ఏమవ్వా బాగున్నావా, ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా, ప్రశాంతంగా బాగా ఉంది నాయన. ఎందుకంటే అప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఎవ్వరూ మా దగ్గర 1 రూపాయి కూడా అడగకుండా, ఏ కమిషన్ లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇళ్ళకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తూ ఉన్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు 4,000 చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం ఇది. చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము. ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మొదలుపెట్టి ఇప్పటికే 80% పైన కంప్లీట్ చేయడం ఉంది. ఒక్కసారి మిత్రులు చూడాలి, ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందనంలో మాకు 5 మంది పిల్లలు, 5 మందికి పడింది. 5 మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తా ఉంది, మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రశాంతంగా మా పిల్లలను చదివించుకుంటాము, వాళ్ళకి బట్టలు కొనిచ్చాము. ఇంకా 3 ఇళ్ళకి పోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ బాగా గుర్తు. ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకుని क्या कर लिया तुमने, क्या परचेस किया बोला तो मैं సైకిల్ మూల్య बोलके సైకిల్ మీద కొడుకులు పిలిపించి జరుగుతూ ఉంది. అదేవిధంగా 3, 4 ఏ ఇంటి పైన పేపర్ల మీద రాసిస్తా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం కమిట్మెంట్. ఇది దొంగల ప్రభుత్వం కాదు, దోచుకునే ప్రభుత్వం కాదు, మాట తగ్గే ప్రభుత్వం కాదు. ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం, అదేవిధంగా రేపు ఆగస్టు 15న మా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దాని ప్రకారం ఇస్తా ఉన్నాం. ఏదైతే వాగ్దానం ఇచ్చామో ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారో దాదాపుగా స్ట్రైట్ పర్సెంటేజ్లో 94% దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు, మేము వస్తున్నాం, ఎలా మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎందుకు మీ మాదిరిగా మేము 2,000 నుంచి 3,000 చేస్తామని 2 సంవత్సరాల తర్వాత 250 రూపాయలు, మళ్ళా 250 రూపాయలు, 5 ఏళ్లకు 3,000 చేసినందుగా మీరు వచ్చేది లేదు. మేము 3,000 4,000 చేస్తామని మొట్టమొదటిగా చెప్పినందుక, 2 నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా 7,000 రూపాయలు ఇచ్చినందుక, లేదు దీపం పథకం అమలు చేసినందుక, తల్లికి వందనం ఇచ్చినందుక, దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి? దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు? మేము ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీ మాదిరిగా 2 పిల్లలకని చెప్పి 1 పిల్లలకే ఇచ్చి ఆపలేదు. మీ మాదిరిగానే బట్టలు నొక్కుతున్నామని చెప్పి ఉత్తుత్త బట్టలు కాదు, ఈరోజు బట్టలు కాదు, చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రచారాలు, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు, రౌడీలను ప్రోత్సహిస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ
ఈ రోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి, దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ నిజంగానే మీ బటన్ నొక్కింటే, నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు 151 సీట్లకు మీరు 11 సీట్లకే మిగిలిపోయారు? 5 ఎక్కడికి పోయింది? 11కి ఎందుకు మిగిలారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మిమ్మల్ని చీకొట్టారు. ఈ రోజు 164 సీట్లు మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తా ఉన్నాము, బాధ్యతతో సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తా ఉన్నాము. ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ రోజు మీ ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా 11 మంది శాసనసభ్యులు ఉంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు అసమర్థులు. కూటమి ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు, మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. ఈ రోజు మీరు రాజధాని నగరం ఏదంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేటప్పుడు ఈ రోజు రాజధాని మళ్ళీ పరిగెత్తిస్తున్నాము. అమరావతిని, పోలవరాన్ని పక్కన పెట్టారు, పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మేము. ఈ రోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఆ రోజు పరిశ్రమలన్నీ వెనక్కుపోయాయి, పరిశ్రమలను పరిగెత్తించి పారిపోయినాయి. ఈ రోజు పరిశ్రమలందరూ కూడా పెట్టుబడులు పెడతామని వేలాదిగా ఈ రోజు కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెడతామని కంపెనీలు కూడా మా వెంటబడి ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుపడుతుంది. పరిశ్రమలు పెట్టాలంటే బ్రాండ్ అంబాసిడర్, ఒక బ్రాండ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే. అటు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులు, ఇటు మాకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు, అందరం కూడా కలిసి ప్రజల సంక్షేమం కోసం పడుతూ ఉంటే వీళ్ళు రౌడీల సంక్షేమం కోసం, రౌడీల బాగు కోసమో, రౌడీలకు సపోర్ట్ గా తిరుగుతా ఉన్నారు. తన బండి కింద కర్ణాల కింద ఒక మనిషి చనిపోతే చూడలేడు. 5 సంవత్సరాలు ప్యాలెస్ లో కూర్చున్నాడు, బయటికి వస్తే పరదాల చాటున తిరిగాడు. ఆ రోజు పరదాల చాటున తిరిగి ప్యాలెస్ లో కూర్చున్న వాడు ఈ సంవత్సరం రోజులకే ఈ రోజు ప్రజలు బతికొచ్చారా అని అడుగుతా ఉన్నా. మీకు 5 సంవత్సరాలు ప్రజలు బతికి రాలేదా? ప్రజల కష్టాలు తెలియదా? ప్రజల బాగోగులు చూసారా ఏ రోజైనా? ఈ రోజు పరిశ్రమలతో పాటు ఎక్కడైనా ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తా ఉన్నాయి. ఏ అంశాలను తీసుకుంటాం రమ్మనమంటున్నాం మేము. ఈ రోజు మద్యం కుంభకోణంలో ఎవరు నిందితులు? మీరా మేమా? వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 4,000 కోట్ల రూపాయల కుంభకోణం. ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు. కక్ష సాధింపు చర్య అని అంటున్నారు. ఎవరు కక్ష సాధింపు చర్య? గెలిచిన మొదటి సంవత్సరమే ప్రజల సొమ్మైనటువంటి ప్రజావేదికను కూల్చుకొట్టింది మీరు కాదా? ఎక్కడెక్కడ ఉండేటువంటి పైలాలను పగలగొట్టింది మీరు కాదా? ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజా భవనాలను కూల్చింది ఎవరు? మీరా మేమా? ఎవరికి కక్షపూరితమో? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు. ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం, బాగు కోసమే చేస్తాము తప్ప రౌడీజం చేయాలి ఈ రోజు చేయాలంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానం అనేటువంటి న్యాయం అందరికీ ఒకటే. ఈ రోజు తిరుగుతా ఉన్నారు వ్యవస్థలో సిట్టులు కింద అంతా కూడా వ్యవస్థ ఒకటి చూస్తా ఉంది. వ్యవస్థలకు తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏమీ ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన నాయకుడికి శిక్ష పడదు. ఈ రోజు వేల కోట్ల రూపాయలు తీసేస్తున్నారు. నాడు మద్యాన్ని అడ్డం పెట్టుకొని 5,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకుండా, మద్యం లేకుండా చేస్తారన్నాడు. ఆ రోజు డూప్లికేట్ మద్యాన్ని చేసి, కల్తీ మద్యాన్ని చేసి ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఉచిత ఇసుకను మేము తీసుకొచ్చాము. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఇటువంటిది. ఆ రోజు గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ షాపులో నగదు రూపంలో డబ్బులు తీసుకుంటారు. ఎందుకు నగదు రూపంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అని ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మీ బెదిరింపులకు బెదిరిస్తామంటున్నారు, రపరప ఆడిస్తామంటున్నారు. గంగమ్మ తల్లిని దానిలో నరికినట్టు నరుకుతామంటున్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని నరికి పక్కన పడేశారయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులారా. రపరప ఆడిచ్చినారు. ఓటు అని చెప్పి రప్పాడిచ్చి 11 మందికే పరిమితం చేశారు. మళ్ళీ అది కూడా రాకుండా చేసుకోవద్దు. సింగిల్ డిజిటల్ కు వెళ్ళిపోతారు మీరు. ఈ రోజు ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వండి. ఈ రోజు ఏదైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం.
ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ సలహా ఇచ్చినా ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వండి. ఇప్పటికే రాష్ట్రంలో 1 సంవత్సరం కంప్లీట్ అయినటువంటినే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీభావం కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజల ఆనందం, ప్రజల వద్దకే పరిపాలన, రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అభివృద్ధి, అదేవిధంగా విజనరీ లీడర్ ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు గారు. నమస్కారం అమ్మ. ఒక్క నిమిషం బాబు, ఫోటో తీసుకుంటా. నాన్న పైకి రా, నాన్న ఎక్కువ ఎక్కాల పైకి. ఒక్క నిమిషం, గుడ్ గుడ్. ఒక్క నిమిషం దాస్తున్న పైకి నా పక్కకు రండి. రండి మీరు. ఒక్క నిమిషం నాకు బాబుతో ఫోటో ముఖ్యం. ఇట్లా పట్టుకో నాన్న. ముందు చూపుతూ ఆలోచన గల పరిజ్ఞానవంతుడు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన మన ఇంటి పెద్ద బిడ్డ, ప్రీతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు తాతయ్య గారికి హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడేమా ఉండండి, మీరు ఉండండి. ఉండండి మీరు ఉండండి. ఓకే ఓకే సార్. మీరు కొంచెం పక్క పోవాలి ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మేము వెళ్తాం లేదు సార్. మీరు వేస్తాను, మీరు ఇచ్చి మీరందరూ పక్కకు రండి సార్. మీరు ముందు పోలేదు సార్, ఎవరు లేదా ఇందాక జనాభా కాబట్టి జరిగిపోయింది సార్. అన్నా దురొచ్చనా చూడనా సురేష్ సార్. ఓకే సార్, రండి 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 రండి. మీరు సార్ అట్లా నడసండి, వెనక్కి నడసండి. వస్తున్నాడు సార్, పరిగెత్తాలి మీరు వెనక్కి. కింద పడతారు చూసుకోనండి. ఎడా ఉన్నా ఏడాగండి ఏడాగంటే కూర్చోండి. Where is our agreement? Last agreement was commitment. తహసీల్దార్ వాళ్ళు చేసినారు కదా బిగినింగ్లో, బిఎస్ఆర్ చేశారు. అగ్రిమెంట్ లేదని అంటే క్లోజ్ అయిపోయింది. పేమెంట్ కూడా అయిపోయింది. పేమెంట్ అయిపోయి క్లోజ్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ మీకు ఇప్పుడు కావాల్సిన ఏఎస్ కావాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మళ్ళీ ఫ్రెష్గా దానికి ఇస్తే తప్ప ఇది రాదు. ఎంతకు పెట్టారు మీరు? 9 crores పెట్టాను సార్. 9 crores. అవును సార్.
ఎందుకు పెరిగింది? రిటైనింగ్ వాల్స్ కూడా ఒక 130 మీటర్స్ రిటైనింగ్ వాల్స్. ఎందుకు అప్పుడు మీరు వేసిన డిజైన్లోనే అప్పుడు ఇంత 9 కోట్లు పెరగడానికి కారణం ఏంటి? ఒకసారి కూడా వేరియేషన్ కాకపోతే 4 క్రోర్స్కి మనకి వర్క్ కంప్లీట్ అయ్యారు. ఎస్టిమేట్లో కూడా 4 క్రోర్స్. సో బ్యాలెన్స్ ఒక 4 క్రోర్స్ అప్పుడు ఉన్నా కానీ కూడా దాన్ని తీసుకుంటే కూడా మళ్ళీ 5 క్రోర్స్ సో జిఎస్టీ కావచ్చు, వీళ్ళ జిల్లాలో డిఎంఎఫ్ 30%. ఏడీ నెంబర్ వస్తే మన మైనింగ్ ఏడీ వస్తున్నారా, డీడీ వస్తున్నారా? డిఎంఎఫ్ ఇది కూడా అది ఇద్దరు పెట్టారు. ఏ పేరు సార్? ఇప్పుడు నేను ఉదయం మీకు ఒక లెటర్ వాట్సాప్లో పంపిస్తాను. యాజ్ ఆన్ టుడే మన యొక్క కాన్స్టెన్సీ ఏదైతే గూడూరు కాన్స్టెన్సీలో మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందు 19 to 24 టు ఇప్పుడు వరకు యాజ్ ఆన్ టుడేకు మీకు ఎంత డిఎంఎఫ్ వచ్చింది, ఎక్కడెక్కడ ఎక్స్పెండిచర్ పెట్టారు, యాజ్ ఆన్ టుడేకు ఎంత మీ దగ్గర ప్రొవిజన్ ఉంది, అది నాకు ఒక రేపు నేను నైట్ పెట్టి పంపించేస్తాను. అక్కడ మీరు కూడా అనర్సలు పెట్టినా పర్లేదు, వాట్సాప్లో మా నంబర్ తీసుకోండి, మా నంబర్ పంపించేస్తాం. మీరు చెక్ చేసుకుని యాజ్ ఆన్ టుడేకి మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది ఏముంది అది పెట్టండి, నేను మళ్ళీ మీతో క్లియర్గా మాట్లాడతాను. ఓకే, రామలింగడి పెట్టి ఇప్పుడు ఆ ఏడీతో కూడా మాట్లాడి అక్కడ ఎంత ఉందో చూసుకోండి. కలెక్టర్ గారితో మాట్లాడితే ఇండియాలో ఒక ఫీజబిలిటీ కింద లెటర్ కూడా తీసుకోండి. గ్యాస్ ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టినారు? అయిపోయింది మొత్తం బ్రిడ్జి కాస్ట్ అప్పుడు తీసుకునేది ఎన్ని కోట్లప్పుడు 17 crores ఖర్చు పెట్టేసి ఆగిపోయింది అంతే కదా. సో ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకు అప్రోచ్ కిలోమీటర్స్ తగ్గుతుందా? బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మన దీనికి ఇంత ఖర్చు ఇది ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడం వల్ల తిరుపతి వెళ్ళే ట్రాఫిక్ గూడూరు టౌన్ నుంచి అవాయిడ్ చేసి డైరెక్ట్ ఇది బైపాస్లో కలుస్తాం. ఇక్కడ కాంట్రాక్టర్ ప్రాబ్లం ఓన్లీ బడ్జెట్ సేకరణ సైడ్కి చేసేసి ఏ వాగంటారు దీని పేరు? బ్లడ్ వచ్చినప్పుడు వస్తుంది వాళ్ళు జనరల్ కూడా సోదరుడు కుమార్ గారు కూడా ఇక్కడ జరిగింది. గత ప్రభుత్వంలో సరైన ఎస్టిమేషన్ డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వలన చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ కనుక 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానివలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్కట్లు కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే
17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకొని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. సార్ ఆర్ఓబీలన్నీ కూడా ఈరోజు కాదు, గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఏ ప్రభుత్వం కానీ కూడా దాంట్లో కొద్దిగా నిర్లక్ష్యం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే, ఎందుకంటే రైల్వేది కూడా సంబంధించి ఆర్ఓబీస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేయడము, ఎస్టిమేషన్లు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు. త్వరలోనే అటువంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.